మహేష్ బాబు యాక్టింగ్ ఎలా చేశారు? మాస్ 100% ఇచ్చాడు. అంటే చాలా మంది నెగిటివ్ చెప్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? లేదు లేదు లేదు, బాబు యాక్షన్ చాలా బాగుంది. ఫ్యామిలీ వచ్చి చూడేలాగా ఉందా? చెప్పండి చెప్పండి మేడం, చెప్పండి ఎలా ఉంది? బాగుంది. రిపీటెడ్ తమిళ మ్యూజిక్ తెలిసిందే కదా. అంటే మీకు సినిమాలో ఏం నచ్చింది మీకు? గుంటూరు గారంలో మెయిన్లీ మహేష్ బాబు యాక్షన్, మహేష్ బాబు యాక్టింగ్, డాన్స్, శ్రీలీల డాన్స్ తగ్గట్టుగా మహేష్ బాబు కూడా చేశాడు. బాగుంది. అంటే మీరు ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయిన సంక్రాంతి ప్రస్తుతం గుంటూరు కారం, హనుమాన్ అండ్ సైంధవ్ 3 చూసారా లేకపోతే ఏం చూసారు? లేదు, గుంటూరు కారం చూసారు. సో ఈ సినిమా బయట నెగిటివ్ టాక్ వస్తుంది, ఫ్లాప్ అది ఇది అంటే. లేదు లేదు, మీకు నచ్చిందా? మీ వరకు సినిమాలో స్టోరీ ఏం నచ్చింది మీకు? సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్. రమ్యకృష్ణ గారు మరియు మహేష్ బాబు గారు ఇద్దరు బాండింగ్ ఎలా అనిపించింది? రమ్యకృష్ణ క్యారెక్టర్ బాగా జస్టిఫై చేశారు, బాగుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ బాగుందా? సో మహేష్ బాబు గారు కొత్తగా కనిపించారు ఈ సినిమాలో? చాలా కొత్తగా, డాన్స్ ఫుల్ మాస్, ఫుల్ కామెడీ అదంతా ఫీల్ అయ్యారా మీరు? చాలా నవ్వుకున్నారా? బాగా నచ్చింది. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎలా? 100కి 200%. కుర్చీ మడత పెట్టే సాంగ్ వచ్చినప్పుడు మీకు అది జోష్ ఫీల్ అయ్యారా? ఓకే. అంటే ప్లస్లు మైనస్లు చెప్పంటే ఏం చెప్తారు సినిమాలో ఓవరాల్ గా? అంటే పాజిటివ్స్ నెగిటివ్స్, మీకు ఏం నెగిటివ్స్ ఏం లేవు సినిమాలో? కొద్దిగా స్లోగా వెళ్ళడం, స్టోరీ లైన్ అంతగా ఏం లేదు, స్లోగా అనిపించింది. కానీ మహేష్ బాబు యాక్షన్ చాలా బాగుంది. అంటే ఈ సంక్రాంతికి మంచి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండింటిని కంపేర్ చేస్తే ఏది ఎక్కడ స్లో అనిపించింది? ఫస్ట్ హాఫ్ లోనే సెకండ్ హాఫ్ లోనే? నచ్చిందండి, బాగుంది.